హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఆర్జీవి గారి వివాదం మనకి రోజు ఏదో ఒక న్యూస్ లో వస్తూనే ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, తను రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు. సో దానిపైన చాలా మంది ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, పారిపోయి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో దానిపైన మీరేమంటారు? యాక్చువల్గా మీ టీవీలో ఎక్కడో చెప్పాను, ఆర్జీవి యొక్క ట్వీట్లు నేను మరి చదవలేదు. అందులో అసభ్యంగా ఉన్నాయో, వల్గర్ గా ఉన్నాయో, చెప్పకుండా ఉన్నాయో, మార్క్ చేసిన పిక్చర్స్ ఉన్నాయో, అవి మట్టి నేను చూడలేదు. నేను ట్వీట్ ఎక్కువ ఎందుకు వెళ్ళాలంటే, యాక్చువల్గా పబ్లిసిటీకి అదే మంచిది. మనం ఏమన్నా వీడియోలు చేస్తే ట్విట్టర్లోను వాటిలోను, ట్విట్టర్ అనకూడదు అనుకుంటే ఎక్స్ లో పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తే అది పాపులర్ అవుతుంది. సో అదే ఇన్స్టాలో చేసినట్టుగా అనమాట. సో ఆ విధంగా ప్లస్ అయినా కూడా ట్వీట్ చేయడం అనేది కొంచెం నేను ఎందుకు సుదూరంగా ఉంటానంటే, నేను ఇక్కడ ఎలాగో వాగుతున్నాం, వీళ్ళు ఎలాగో అక్కడ పెడతారు, చూడాలన్న వాళ్ళు చూస్తారు. అందుకే స్పెషల్గా మనం ఎలా మాట్లాడామని చెప్పేసి అక్కడ ట్వీట్ చేయడం అనేది నాకు ఎందుకు పెద్ద మంచి ప్రక్రియ. బట్ నేను పెద్ద ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా. సో ఆ విధంగా ఇతను ట్వీట్లో ఏమేమి చేశాడు, ఎలాగెలా చేస్తున్నాడు అనేది నాకు నిజంగా తెలియదు. అవి మళ్ళీ హైలైట్ చేస్తారు మనోళ్ళు, అప్పుడు తెలుస్తుంది ఏ పప్పు అన్నాడని అలాగన్నాడు. ఇప్పుడు నేను పప్పు ఎక్కడ అన్నాను ప్రూవ్ చేయని అంటాడు. అది నేను చూసాను. నువ్వు పప్పు అనే మాట అనేది నువ్వు మాటల్లోనే చెప్పావు, మాటల్లోనే చెప్పి ఇతను చెప్పి అన్నాడు, చిరంజీవిని అన్నాడు, చిరంజీవి తమ్ముళ్ళు అన్నాడు, ఇవన్నీ అన్నాడు. అనుకోండా మాటలు అన్నాడు, కానీ బూతులు అనలేదు అంటాను నేను. నేను ఇప్పటికి కూడా నేను అతను బూతు మాట్లాడినట్టు నేను వినలేదు. నేను వినలేదు. నా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు ఇతను ఏ బేస్ లో అరెస్ట్ చేస్తారు, ఇతను నాకు ఫ్రెండ్ ఏం కాదు. సో ఇన్ఫాక్ట్ ఐ క్రిటిసైజ్ సమ్ టైమ్స్. ఆయన ర్యాండ్ బొంగు అంటూ ఉంటాడు, తెలియని ఎస్పీపీలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఆయన ర్యాండ్ గురించి మాట్లాడినప్పుడు రామ్ గోపాల్ గురించి మాట్లాడాలండి అంటాడు. నీకు వస్తుందో నాకు తెలియదు, అడిగి తెలియదు. వాట్ ఈస్ ద రీజన్ టు టాక్ అబౌట్ ఆయన ర్యాండ్ హియర్? వాట్ ఫిలాసఫీ హీజ్ ఇస్ ఫిలాసఫీ? అది పక్కన పెడితే అది పెద్ద అవసరం ఉంటుంది ఇప్పుడు మీకు ఆ ఫిలాసఫీ. సో అది పక్కన పెడితే ఇతను ఏదో ఒక విధంగా ఒక ఇంటెలిజెంట్ గాన్ కేసు, ఒక సివిడో ఇంటెలెక్చువల్ గా తయారయ్యాడు. ఫైనల్ గా ఇంటెలెక్చువల్ గా అవ్వాలనుకుని సివిడో ఇంటెలెక్చువల్ గా తయారయ్యాడు అతను. అయినా క్షమించు, ఎవడిష్టం వాడిది, తన ఇష్టం తంది. నేను మునిగిందే గంగ, నేను వలసిందే రమ్మంటాడు. అది దరిద్రంగా ఉన్నా కూడా. అంచేత ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్. అదే ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు అమ్మాయిని, డెన్ అని పెట్టి గన్నోటి పెడతాడు దానికి. సో అతను ఇష్టం అది. ప్రజాస్వామ్యంలో మరీ ఫుల్ నేకెడ్ కాకుండా ఆల్మోస్ట్ 3/4 నేకెడ్ గా కూర్చోబెట్టుకుని ఆ ఫోటోలు పెట్టుకుని చేస్తాడు. అది ఎందుకు కొంతమందికి చాలా మందికి ఇష్టపడతా ఉంటాడు. అదేదో అంబేద్కర్ హాల్లోనికి ఎక్కడ మాట్లాడినప్పుడు అవి వినకూడనివి అటువంటి దాని మీద పెట్టాలి. ఈ కుర్రోళ్ళు అడుగుతున్నారు, ఇంకా నేను మళ్ళీ నా నోటితో చెప్పలేను. సో ఇవన్నీ తప్పైనప్పుడు ఇది తప్పు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి పోలీసుకి అప్పటికే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అవన్నీ అయిపోయినాయి. ఎప్పుడో గాంధీ గారు పుట్టినప్పుడు చేసిన ఇవన్నీ ఇప్పుడు అతని మీద అడగడం ఏంటి? ప్లస్ సినిమాలు తీస్తే అరెస్ట్ చేయటం ఏంటి? పలానా క్యారెక్టర్ చేశారంట, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అంటే అరెస్ట్ చేశారంట నాకు ఎవడ ఎయిర్పోర్ట్ లో. ఏంటి చేస్తారు? అడిగి వాషం ఇచ్చి డబ్బు అతను డబ్బు నేను వాషం ఇచ్చి చేశాడు. ఎందుకు ఇచ్చాడని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అడిగి సెన్సార్లో ఆపాలి, సినిమాని కోర్టులోకి వెళ్ళి ఆపాలి కదా. నేను మొన్న ఆల్రెడీ చెప్పాను, ఇతన్ని అరెస్ట్ చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే వచ్చేసిన సినిమాని మీరు సినిమాని ఆపాలి. మిగతా వాళ్ళగా ఒక బిచ్ ఉంది, అలాగా దానిలాగా చెడ్డ మాట్లాడారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అటు ఇంకోటి ఎవడో ఉన్నాడు అక్కడ, పంచి ప్రభాకర్ అన్నాడు, అలా డైరెక్ట్ గా బూతులు మాట్లాడే వాళ్ళని మత్తులు ఎరగొట్టాలని చెప్పాను. ప్రధాన కృష్ణమురళి ఎరగొట్టాలి, పట్టే ఏళ్ళ మీద కొట్టే ఓకేనా. అప్పుడు మాట్లాడిన ఇప్పుడు మాట్లాడినాను. ఇతను అలా మాట్లాడలేదేమో అని నేను స్టిల్ ఐఎమ్ థింకింగ్. ఓకే, కాకపోతే ఆ రెడ్ బుక్ అదేంటి ఇందాక నిన్న మళ్ళీ అన్నాడు, అది రెడ్ బుక్ లేదా రాడ్ బుక్ ఏదో అన్నాడు మళ్ళా. మనోడు బాండవు, ఎందుకంటే ఈగో ప్రాబ్లం పట్టు కదా, అందులో తప్పుకోవట్లేదు. రెడ్ బుక్ బొంగు బుక్ అన్నాడు కాడన్నాను. తను ఎవడ ఏం చేయలేడు, ఎవడిష్టం అటుది. దాన్ని బ్యాడ్ గా, అసభ్యంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇది సినిమా తీసాడు అతను. సినిమాలో చంద్రబాబు నాయుడు గారు లాగా యాక్ట్ చేసిన అరెస్ట్ చేసిన ఎవడ చేసారో చేయలేదు తెలియదు. ఇవన్నీ ఊహాజనితంగా తమ్లైన్ పెట్టేస్తున్నారు, జరగకుండా మనం వాక్కూడదు యాక్చువల్ గా. సో ఇందాక చెప్పాను కదా, ఆయన ఛానల్ పెట్టుకోని బౌ అని ఆడు వాగొచ్చు,
అంచేత మనం మనం మాట్లాడకూడదు. అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే అది అదే అది అర్హత లేదు. కోర్టు అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తరపున మాట్లాడుతున్నారు బాలా అన్న అతను ఫెంటాస్టిక్ మాట్లాడుతున్నాడు. అతను బెర్రదైన టీవీలోనే అక్కడ ఛానల్ మనలాంటి ఛానల్లో అమ్మాయి అడుగుతుంది, ముఖం ఇలా అయిపోయింది అమ్మాయికి, పచ్చడి అయిపోయింది. వాళ్ళు ఎందుకు ప్రచురించారంటే అలాగైతేనే వాళ్ళకి వ్యూయర్షిప్ వస్తుందని వేసి ఉంటారు. కావాలంటే కట్ చేయొచ్చు, కట్ చేయలేదు. ఆ అమ్మాయికి తెలిసి తెలియదు కానీ వాడుతుంది. అతనికి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చాడు అలా ఇది బాలా అని. ఈజ్ ఆల్సో యంగ్ ఫెలో ఓన్లీ. హూఎవర్ స్పోకెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఆర్జీవి ఈ స్పోకెన్ వెరీ వెల్. ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ యాక్చువల్గా. ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అదే సందర్భంలో అప్రిషియేట్ చేయాలని అతను ఈజ్ వెరీ వండర్ఫుల్ గా మాట్లాడాడు. సో అతను అక్కడప్పటి వరకు బాగా మాట్లాడడం మనం చెప్పాం. మనకేం ఫ్రెండ్షిప్ లేదు, ఎవడు ఆడలేదు. అతను నా జీవితంలో అతను మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఎందుకు చెప్తానంటే అతన్ని సినిమాలు తీసినప్పుడు మీరు ఎలా కవర్ చేస్తారు? తీసినప్పుడు సెన్సార్ లో ఆపాలి, తీసినప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి, తీసినప్పుడు సెన్సార్ కూడా మీ మాట వినకపోతే సుప్రీంకోర్టు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయాలి. అప్పుడు కూడా అరెస్ట్ చేసి 3rd డిగ్రీ పెట్టమని ఎవడు అండు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇటువంటి. ఆర్ఆర్ఆర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా రాజు గారు, ఆయనకు వచ్చేబట్టి ఇప్పుడు కూడా నేను నమ్మట్లేదు కొట్టారని. కొట్టారు నిజం కాబట్టి దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసి మళ్ళీ ఇది చేశారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నాకు తెలిసి చరిత్రలో అలా చేశారంటే అది గవర్నమెంట్ కాదు, అది దాని వ్యవస్థను ఏమైనా నిజంగా చేస్తే, నిజంగా జగన్ గారు చేయిస్తే జగన్ కొట్టాలి అక్కడ జైల్లో పెట్టి. అది నిజంగా జరిగితేనే. నేను ఎప్పటికీ దాని మీద నమ్మకం లేదు. అలాగే అందుకని మనోడు కట్లు కట్టేస్తుంటాడు కూర్చోలాగా కట్టుకోవచ్చు కూడా. ఐ డోంట్ స్టిల్ బిలీవ్ దట్. సో వీళ్ళు ఏదో విధంగా వీళ్ళన్న మాటలు మట్టుకు ఆడెవడో బోరుగడ్డ అన్నామండి ఇటు కొట్టాలి. ఎందుకన్నానంటే ఆడి లెవెల్ ఎంత, ఆ పంజిబాబు గారి లెవెల్ ఎంత చంద్రబాబు నాయుడు గారితో పోల్చితేనే అతని ప్రాపర్టీతో కానీ అతని హోదాలో కలిస్తే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు బేవర్స్ కుక్కలు, వీళ్ళు గజ్జి కుక్కలు ఉంటారు కదా ఆ టైపులో వాళ్ళని కొట్టాలి. వాళ్ళు ఇప్పుడైనా తీసుకొచ్చి కొట్టాలి, వాడిని కొట్టాలి, ఇక్కడ కొట్టాలి. ఇటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. అది ఎవరితో ఉంది, వాళ్ళందరినీ డెఫినెట్ గా కొట్టాలి. నేను రామ్ గోపాల్ వర్మ ఎందుకన్నా సమర్థిస్తానంటే ఈ మేడ్ ఎ ఫిల్మ్, ఈ అబ్జెక్షనబుల్ గా ఉండే ట్వీట్లు పెట్టాడు. దాన్ని అప్పుడే అడగాలి మీరు. నాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కదా, సో మెనీ మంత్స్. అది పట్టుకుని నాకు చల్లదు. బాలా అతను తరపున మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టుగా లాయర్ వెళ్ళి మాట్లాడచ్చు. ఇకంటే అయినా కూడాను వీళ్ళు ఏం చేస్తారంటే రిమాండింగ్ అడుగుతారనమాట. అడిగినప్పుడు నాకు వాయిందామని దానికి భయపడుతున్నాడు. దానికి ఎవరికి చెప్పుకుంటాడు? మేము వాయించలేదు అంటారు వాళ్ళు. కొట్టారు కొట్టి ఏమంటారు? జరిగిపోయిన పని జరిగిపోయింది కదా, కొట్టకూడదు. ఈజ్ ఆల్సో క్రాసింగ్ 60 కాబట్టి దాని గురించి కాదు, జరగంది ప్రూవ్ కాంది అన్ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ పెట్టుకుని దాన్ని పట్టుకుని మీరు కొట్టడాలు అవి చేయడానికి ఏదో విధంగా 4 పీకాలు అని ఉంటాడు పవన్ కళ్యాణ్. అప్పుడు కన్నా వాళ్ళు అనిపించదని దట్ బుక్ ఆ బుక్ ఈ బుక్ కలిసి అనుకుని ఉంటారని నా ఉద్దేశం. అలాగెలా కొడతారు అవన్నీ ఇది అన్నాడు అంటే అన్నదానికి మీరు అప్పుడే అడగాలి. సినిమా తీసిన దానికి అప్పుడే అడగాలి. సినిమాలో యాక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్ట్ చేసిన వాడిని కూడా అరెస్ట్ చేశారంటే వాడు మీరు మీద అడే చంద్రబాబు నాయుడు గారిని ఫీల్ అయ్యాడా? వేషం ఇచ్చాడు, ఇప్పుడు నీకు వేషం ఇస్తాను, యాక్ట్రెస్ ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ విల్ యాక్ట్, అదర్వైజ్ నో. ఇందాక ఒక బిచ్ మాట్లాడుతుంది కదా, రేపు పొద్దున్న నిజంగా బిచ్ క్యారెక్టర్ నీకు ఇచ్చాను అనుకోండి, అది మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు యాక్ట్ చేసిన నీ తప్పు కాదు అది, బికాస్ డైరెక్టర్ హెస్ గివెన్ యూ, నీ యాక్సెప్టెన్స్ ఇచ్చావు. అంచేది ఇవి చెల్లవు యాక్చువల్గాను. సెన్సార్ బోర్డులో సినిమాను ఆపగలగాలి అంటే ఇతను అక్కడ ఇక్కడ పారిపోయాడు భయం ఉంటుంది మనిషికి, హ్యూమన్ బీయింగ్ భయం ఉండదు. ఫియర్ సైకోసిస్, ఫియర్ ఫ్యాక్టర్ ఇది. ఫియర్ ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ గా లేకుండా ఇలా ఎవరన్నా తప్పు చేస్తే లోపల తీసుకెళ్లి రిమాండెడ్ ఫర్ సో మెనీ డేస్ అని చెప్పేసి ఆ టైంలో ఎవడో ముసుగు వేసుకుని లాక్ కొట్టేసాడు అనుకోండి, జైల్లో ఏం జరుగుతుంది? జైల్లో మన ఇండియన్ జైల్స్ లో పలానా వాళ్ళు అయిపోయాలంటే అటు బయట రాకుండా లేపిస్తారు. సో అటువంటి భయాలన్నీ తెలిసినట్టు రామ్ గోపాల్ అతను తీసే సినిమాలు అటువంటి రొచ్చు సినిమాలే. అతని సినిమాలు అతనికి వచ్చినాయి ఇప్పుడు. అదర్వైజ్ అతను భయపడవలసిన అవసరం లేదు. నిజంగా చట్టబద్ధంగా ఉంటేనే, నిజంగా జైలుగా ఉంటేనే. జైలు అనే పేరు మీద ఇతను లోపల పెట్టారా ఇద్దరు డెఫినెట్ గా పీకుతారు.
ఆ భయంతో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆ లాయర్ వాళ్ళు కల్పించున్నారు కాబట్టి పీకినా కూడా కేసు అవుతుంది. అది వాళ్ళ పొలిటికల్ కెరీర్కి దెబ్బ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్కి కానీ. ఇఫ్ యూ డన్ దట్ బ్లేమ్ విల్ గో టు యూ ఓన్లీ, ఎస్పెషలీ దిస్ ఫిల్మ్ పర్సన్ ఆర్జీవి. ఎందుకంటే ప్రూవ్ ఎప్పుడో జరిగిపోతే ఇప్పుడు పెడతారంటే అన్నా పెట్టచ్చు 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా పెట్టచ్చు అనుకుంటే ఏదో ఉందల్లా. ఓకే, సినిమాలో చేసిన దానికి పెట్టడం అనేది మీ పేరు పోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు కొట్టడం అనేది పేరు వస్తుంది అనుకున్నారో, ఇది రివర్స్ అవుతుంది కొంతకాలం పోతుంది. సో అవన్నీ మానేసుకుని ఒక వార్నింగ్ ఇచ్చి ఒక ఫైన్ వేసి, ఆర్ ఇతను సినిమాలు ఇప్పుడు తీయకూడదు, ట్రాష్ చేస్తున్నాడన్న అటువంటి ఫైన్ ఏమన్నా వేసి పక్కన పెట్టాలి. కానీ మీరు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ అలా చేస్తే మటుకు మై సజెషన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ బ్యాడ్ బుక్స్, నాట్ రెడ్ బుక్. ఇఫ్ యూ పబ్లిక్ లో ఉన్నది బ్యాడ్ బుక్ ఆర్ గుడ్ బుక్, పబ్లిక్ లో బ్యాడ్ బుక్ లోకి వెళ్ళారనుకోండి, మీరు రేపొద్దున మీ పొలిటికల్ కెరీర్లు ఎండ్ అవుతాయి. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి పోయింది ఏమి లేదు. ఆయన ఆల్రెడీ క్రాసింగ్ 75. వెనకాల ఉన్న వాళ్ళకే దెబ్బ వస్తుంది. దిస్ మై హంబుల్ సజెషన్. అంచేత ఫిల్మ్ మేకర్ హౌ కెన్ యూ డూ దట్? సో ద ఎంటైర్ వరల్డ్ చూసుకోండి, దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ వేర్ దే థ్రెట్ టు ద గవర్నమెంట్. దే డోంట్ సెన్సర్ ఇట్, దే డోంట్ స్టాప్ ఇట్. ఓన్లీ ఇండియాలోనే అలా చేస్తారు. రాజీవ్ గాంధీ మాట మీద వచ్చింది స్టాప్ చేసి, ఇందిరాగాంధీ మీద ఇప్పుడు తీసిన అది కూడా దానికి ఎలా పెట్టకూడదు. లెట్ ద డైరెక్టర్ స్పీక్ ఇన్ హిస్ వర్డ్స్ త్రూ హిస్ ఫిల్మ్స్. దట్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే హి హస్ గాట్ ద రైట్. బూతులు దిక్తారు మిగతా వాళ్ళు, వాళ్ళకి పెట్టచ్చు. మీరు 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా కేసు పెట్టచ్చు, వాళ్ళకి మీరు ఎటువంటి శిక్షణ వేయించవచ్చు. దిస్ ఫెలో కూడా మాట్లాడాడు అంటున్నారు. మరి బూతులు కాదు, కొంత అసభ్యంగా మాట్లాడు. అసభ్యం ఉంది, పప్పు అని ఉంటాడు అందులో. వాట్ ఈస్ ఇట్స్ నిక్ నేమ్, ఇట్ ఇస్ అ నేమ్. అదే తప్పితే దాని అంత మాత్రాన ఇట్ ఇస్ వెరీ బిగ్ అఫెన్స్ అంటే మటుకు నాకేది కనపడలేదు. ఐఎమ్ నాట్ దిస్ ఫెలో సైడ్. ఐ డెంట్ ఈవెన్ స్పీక్ టు హిమ్ అండ్ ఐ హేట్ హిస్ ఫిల్మ్స్. ఆర్జీవీ ఫిల్మ్స్, బిగినింగ్ ఫిల్మ్స్ ఐ లవ్. సర్కార్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, సత్య అని మంచి. నాట్ ఈవెన్ శివ ఇట్స్ ద ట్రాష్. ఇలా రాజా అన్నాడు ఇట్స్ ట్రాష్ అని. సో ఇవి పక్కన పెట్టిన దాని తర్వాత తీసిన సినిమా చాలా కంపెనీ, ఫెంటాస్టిక్ ఫిల్మ్ అది. దాని తర్వాత అలా దిగజారిపోయాడు. ఆ దిగజారిపోయిన తర్వాతే ఐ ఫెల్ట్ ఈజ్ గాన్ కేస్ అని, ఈజ్ ఫినిష్డ్. అప్పుడు ఎవడొస్తే వాడికి ఆడి సినిమా తీశాడు. ఇప్పుడు బోరుబండ అన్న చెత్త ఉన్నాడు కదా, ఆడు వచ్చిన ఆమె సినిమా తీయమని ₹1 కోటి ఇచ్చి చేస్తాడు. అదేటప్పటికి సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అవి కూడా సెన్సార్ లో మీరు ఆఫ్ చేయాలి, కోర్టుకి వెళ్ళి ఆఫ్ చేయాలి. అంతేగాని యూ కెనాట్ టేక్ అన్ యాక్షన్ ఆన్ హిమ్. అలా ఒకరినొకరిని కొట్టుకుంటే నై ఫర్ నై అండ్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. ఒకరిని కొడితే నేను కొడతాను అనుకుంటే ప్రపంచం అంతా అంధకారం అయిపోతుంది. ఒక సెన్సిబుల్ పర్సన్ గా ఇది మెయిన్లీ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, ఎక్కడెక్కడ వాళ్ళు వేస్తున్నారు కేసులు. దాన్ని అంటాడు మనోడు, సంబంధం లేని వాళ్ళు కేసు వేస్తాను, అది ఫూలిష్నెస్. సంబంధం లేని వాళ్ళు కేసు ఏంటి? నీకు సంబంధితులు వేస్తారా? చంద్రబాబు నాయుడు సంబంధితులు వేస్తారా? ప్రజలది, నువ్వు ప్రజల మీద ప్రజలకి వినాలని ట్వీట్ చేసావు, ఆడే వేసాడు. రామ్ గోపాల్ అంటున్నాడు అనమాట, సంబంధం లేని వాళ్ళు. నేను చూసిన వీడియో కొంచెం సంబంధం లేని వాళ్ళు కేసులు వేశారు. సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు నీ దృష్టిలోను? ప్రపంచం అంతా సంబంధం లేదు అనుకుంటేనే. సంబంధం ఉందనుకుంటే ప్రపంచం అంతా సంబంధం ఉంది. బికాజ్ యూఆర్ ఫిలిం మ్యాన్, దే ఆర్ పొలిటీషియన్స్, బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ టు ద పబ్లిక్. అతను పత్రికగా మాట్లాడుతున్నాడు అంటే అది భయం, ఫియర్ ఫ్యాక్టర్. ప్రతి మనిషికి ఫియర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్నవాడు. జైల్లో పెట్టినంత మాత్రం ఆయన పోయింది ఏమి లేదు. ఆయన మామూలుగానే ఎక్కువ తినడు, మామూలుగానే 2 గంటలు లెగిస్తాడు. ఆయన కూడా ఎందుకు భయపడ్డాడు? ఆయన లోపల ఉండగా ఎవడన్నా ఏదో చేశాడు. వీళ్ళు దుర్మార్గులు కాబట్టి అటువంటి చేస్తారో భయపడ్డాడు. మీకు అర్థమైందా? ఆయన కొన్ని రాత్రులు పడుకుని ఉన్నాడు అక్కడ రాజమండ్రి జైల్లోని. ఏమో ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇద్దరు పొలిటిక్స్ లో నిలబడకుండా చేయడానికి ఏమన్నా చేయొచ్చు. నిజంగా చేస్తే సివిల్ వార్ వస్తే ప్రజలందరూ మీద పడి జగనాల పార్టీ వాళ్ళని ఫినిష్ చేస్తారు, అది వేరే విషయం. ప్రజల్లో అప్రూవల్ వచ్చింది, ఎవడే ఆపలేడు. సో అలా చేయకూడదు. కానీ ఆయన కూడా భయపడ్డాడు, అంత అనుభవం ఉన్న ఈయన కూడా. చేత మరి ఇతను భయపడలే ఉంది, భయపడతాడు. ఇది భయపడ్డాను అనుకున్న రహస్యం ఏంటంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్, అతను రెడ్ బుక్ ఓనర్ ఎవరు లోకేష్, వాళ్ళు డెఫినెట్గా కొట్టమని చెప్తారు. వాళ్ళు చేశారు కదా మరి. అంచేత
అది భయపడడంలో తప్పులేదు, ఎందుకంటే ఈజ్ ఆల్సో క్రాసింగ్ 60 Hmm. అంటారు ఫర్ వాట్ ఈ హెస్ డన్ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్. ఫిలిం ఎలా ఊరికిన ఫిలిం అయిపోదు కదా, ఎవడన్నా ₹1 కోటి ₹2.5 కోట్లు పెడితే కానీ సినిమా అవ్వదు. అలా పెడితే అతను 50 లక్షలు పెట్టుకుని సినిమా తీశాడు అంతే, సినిమా ఆపు. సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్లు ఎందుకు అంటారు మీరు? ఇట్స్ ఫూలిష్నెస్ నా ఉద్దేశం. ఇట్ విల్ నాట్ స్టాండ్. ఇప్పుడు ధర్మ వాదించే వాళ్ళు సుప్రీం కోర్టు వరకు వెళ్ళి వదలకుండా చేస్తే రామ్ గోపాల్ గెలుస్తాడు. కానీ ట్వీట్లు ఎలాగన్నాడో నాకు తెలియదు. ట్వీట్లో ఉన్న సభ్య ఏమన్నా ఉంటే అది తెలియదు. తర్వాత ఇతను ఎందుకు ఈలోగా కోర్టులకు వెళ్ళి తిరిగేలాగా జైల్లో ఇతను డిమాండ్ పెట్టినప్పుడు కొట్టచ్చు. అది దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, దట్ ఈస్ నాట్ ఇన్ ద దృష్టి ఆఫ్ జడ్జ్ ఆల్సో. ఏం చేయలేదు అంటారు వాళ్ళు, ఏదైనా కొట్టారు అని అంటాడు. అదే మీకు అంటాడో అంటానికి లేకుండా ఆరోగ్యం పాడైపోతాడు. అంచేది భయపడడం అనేది మానవ సహజం. కాకపోతే వీళ్ళు అంత వాదించి ఎందుకు పెడుతున్నారు? ఆర్గ్యుమెంట్ చేయండి ఆన్లైన్ లో అన్నాడు, దట్స్ ఓకే. నన్ను ఏమైనా క్వశ్చన్ చేయాలని కూడా ఆన్లైన్ చేయమన్నాడు, వాట్ ఈస్ నథింగ్ రాంగ్. మీరు అడగాలనుకున్న క్వశ్చన్లు జూమ్ లో అడగండి. ఎందుకు అడుగుతున్నా అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు భయపడుతున్నాడు అని అండు, ఐ డోంట్ కేర్ అని అంటాడు అతని యాటిట్యూడ్ తోటి. అన్నా కూడా ఏదో భయం ఉంటుంది లోపల. నేను పలానా చోట కూర్చున్నాను చెప్పాలి, పలానా చోట ఉన్నాను, పలానా జూబ్లీస్ లో ఉన్నాను, లేదా పలానా కేరళలో ఉన్నాను అని చెప్పి ఆ జూమ్ నుంచి మాట్లాడాలి. ఇలా జరిగిందని ఆర్గ్యుమెంట్ కెన్ బి దేర్. ఐఎమ్ నాట్ వెల్, దిస్ ఇస్ ద డాక్టర్ సర్టిఫికేట్, సో ఐ కెన్ ఆర్గ్యూ, యూ కెన్ ఆర్గ్యూ విత్ మీ, యూ కెన్ ఆస్క్ మీ ఇన్యూమరబుల్ క్వశ్చన్స్ ఆన్లైన్. ప్రతిదానికి జూమ్ ఉంది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి ఎస్పీకి యూఆర్ టాకింగ్ ఆన్ జూమ్, సీఎం కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటే తెలుసు మీకు. ఆ కాన్ఫరెన్స్ అలాగే మాట్లాడండి. లేదు స్టిల్ నువ్వు రావాలి, నువ్వు మా దగ్గర రావాలి, వచ్చిన తర్వాత నేను లోపల రిమాండ్కి పెట్టి కొడతాం అంటే ఎలాగ మరి? దానికి భయపడతారు. ఈ జస్ట్ మేడ్ ఫిలిమ్స్. ట్వీట్ల సంగతి నాకు తెలియదు. స్వీట్లో కానీ బూతులు మాట్లాడి ఉన్నా కూడా 3 సంవత్సరాల్లోగా ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. అప్పుడే పెట్టాలని లేదు. 3 years 4 years దాటితే పెట్టడం కష్టం. అది ఇది రీసెంట్లీ కాబట్టి సినిమాల్లో చేసినందుకు మట్టుకు చేయటం అనేది పెద్ద బూత్. అది ఆస్క్ గవర్నమెంట్, ఆస్క్ సెన్సార్ బోర్డ్, యూ హావ్ టు ఫైల్ కేస్ అగైన్స్ట్ సెన్సార్ మెంబర్స్. వాళ్ళు పెట్టిన జైల్లోను, వై డిడ్ యూ గివ్ ద సెన్సార్ ఫర్ దిస్ అని వాళ్ళు అడిగి వాళ్ళని పెట్టండి, వాళ్ళ రిమాండ్ లో తీసుకోండి, నాట్ హిమ్. ఇతను బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ట్వీట్స్.